చల్ చల్ గుర్రం చలాకి గుర్రం ఉరుకు బ్లాక్ మమ్మీ ఏ రేసు గుర్రం ఉరుకు ఉరుకు ఫాస్ట్ గా ఏ దుమ్మలగా ఆపరేషన్ దుమ్మలగా నామలుందే సుగుర్రం టెటెటెటె ఓరి దేవుడా ఏంటి బ్లాక్ మమ్మీ ఇది అరే షించాన్ ఏంట్రా వీళ్ళందరూ గ్రానీ మాస్క్ పెట్టుకొని ఇక్కడ ఉన్నారు? బ్లాక్ మమ్మీ నాకు ఎందుకో వాళ్ళు మాస్క్ పెట్టుకోలేదు అనిపిస్తుంది, వాళ్ళు గ్రానీలే అని నాకు ఎందుకు డౌట్ వస్తుంది. బ్లాక్ మమ్మీ దూరంగా వెళ్ళి దాచుకుందాం పద ఫస్ట్. కానీ అంతమంది గ్రానీలలో వస్తారా సడన్ గా? బ్లాక్ మమ్మీ మర్చిపోయావా, గ్రానీకి మంత్రాలు వస్తాయి కదా, నీకు కూడా తెలుసు కదా, మ్యాజిక్లు బాగా నేర్చుకుంది గ్రానీ ఈ మధ్యలో. కానీ ఎందుకు బ్లాక్ మమ్మీ సడన్ గా ఇంతమంది? అరే ఏంటి బ్లాక్ మమ్మీ అందరూ మాయమైపోయారు? వామ్మో రే షించాన్ ఏదో తేడా కొడుతుందిరా నాకు. ఇక్కడ ఉండడం మంచిది కాదురా బాబు, ఇక్కడి నుంచి పారిపోదాం పద ఫస్ట్. ఓ బ్లాక్ మమ్మీ జంపు జిలాని తొందరగా ఊరుకు బ్లాక్ మమ్మీ, ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది, మళ్ళీ గ్రానీ మనల్ని కిడ్నాప్ చేద్దామని ప్లాన్. ఏంటి బ్లాక్ మమ్మీ మనం సడన్ గా అడవిలోకి వచ్చామేంటి? అరే షించాన్ ఇదంతా గ్రానీ మాయనేరా. అబ్బా అర్థమైందిరా నాకు ఇప్పుడు. రాణి బ్లాక్ మమ్మీ ఏమనుకుంటుంది బ్లాక్ మమ్మీ, గ్రానీ ముసల్ది ఊకే మన ఎంబడే పడుతుంది ఏంటి బ్లాక్ మమ్మీ? ఈసారి అది రాణి దాని చెంపల మీద జుమ్ 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 జిషుమ్ జిషుమ్ అని కొడతా. ఫ్రెండ్స్ మీకు కూడా గ్రానీ అంటే ఇష్టం లేదు కదా? గ్రానీ ఎవరెవరికి ఇష్టం లేదో ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో సూపర్ స్టార్ షించాన్ అని కమెంట్ చేయండి. ఏ గ్రానీ ఎక్కడున్నావే ముసల్దానా? ఎందుకే నా ఎంబడి షించాన్ ఎంబడి పడుతున్నావు ఊకే నువ్వు? ముసల్దానికి భయమే లేకుండా పోతుంది బ్లాక్ మమ్మీ, ఈ రోజు దాన్ని ఎట్లనైనా చేసి చంపి పడిద్దాం బ్లాక్ మమ్మీ. ఎంత ధైర్యం ఉంటే మనెంబడే పడుతుంది ఊకే. ఎందుకు బ్లాక్ మమ్మీ బుల్లెట్లు వేస్టింగ్ చేస్తున్నావు? అరే షించాన్ నువ్వు ఆగురా, నాకు ప్యాంటులోనే పాస్ పడిపోతుంది. అయ్య బాబోయ్ ఊరుకురా బాబు. బ్లాక్ మమ్మీకి సూపర్ భయం అవుతుంది చూసారా? ఏంటి బ్లాక్ మమ్మీ మళ్ళీ కొత్త ప్రదేశానికి వచ్చామేంటి మనము? అయ్య బాబోయ్ ఎట్లా బ్లాక్ మమ్మీ ఇట్లయితే మనము? అయిపోయిందిరా షించాన్, అర్థమైపోయిందిరా. ఈ రోజు గ్రానీ మనల్ని కిడ్నాప్ చెయ్యబోతుందిరా, అర్థమైపోతుందిరా నాకు. ఏ రాణి బ్లాక్ మమ్మీ ఏమనుకుంటుంది ఆ ముసల్ది? రాణి దాని పని చెప్తా నాకు. ఈ రోజు ఈ సూపర్ స్టార్ షించాన్ పవర్ ఏంటో చూపిద్దాము. అరే షించాన్ అక్కడ ఇల్లుందిరా, అక్కడికి వెళ్ళి హెల్ప్ అడుగుదామా? బ్లాక్ మామయ్య నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, ఈ చెట్టు వెనక కొద్దిసేపు ఆగు బ్లాక్ మమ్మీ, నాకు ఎందుకో సంథింగ్ తేడా కొడుతుంది. అటు ఇటు చూసుకుంటా ఇక్కడ వెయిట్ చేద్దాం ఇక్కడ కొద్దిసేపు. ఇంట్లో ఎవరున్నారో మనకి తెలియదు, డైరెక్ట్ గా వెళ్తే సడన్ గా గ్రానీ వస్తే ఎలా? అరే షించాన్ ఇప్పుడు ఏం చేద్దాం రా? గ్రానీ వాళ్ళ ఇల్లే అనిపిస్తుందిరా నాకు కూడా. ఇంత అడవి మధ్యలో ఇల్లు ఉందంటే అది గ్రానీ వాళ్ళ ఇల్లే అయి ఉంటుంది. దీనమ్మ గ్రానీ ప్రతిసారి మనల్ని కిడ్నాప్ చేస్తుంది ఏంటి బ్లాక్ మమ్మీ? ఇది వామ్మో మళ్ళీ కొత్త ప్రదేశానికి పట్టుకొచ్చింది. చిమ్మ చీకటి ఉంది బ్లాక్ మమ్మీ, భయమైతుంది. ఏంటి సూపర్ స్టార్ షించాన్ భయపడడం? అక్కడ టార్చ్ ఉంది బ్లాక్ మమ్మీ, తీసుకో ఫస్ట్. అది అన్ని నేనే చెప్పాల్సి వస్తుంది బ్లాక్ మమ్మీకి. అరే షించాన్ ఈ గ్రానీ ఇల్లేంట్రా మారిపోయిందేంట్రా మొత్తము? అవును బ్లాక్ మమ్మీ, ఈసారి గ్రానీకి మన ఫ్యాన్స్ మొన్న కంటైనర్లు పంపించారు కదా, ఆ డబ్బులతో మొత్తం కొత్త ఇల్లులు కొంటనే ఉన్నది. అరే షించాన్ పోయినసారి 2 ఇల్లులు ఎస్కేప్ అయినట్టే ఈ ఇంట్లో కూడా ఎస్కేప్ అవ్వడానికి ఏదో ఒక దారి ఉంటుందిరా, మనం వెతకాలరా ఆ దారి. అవును బ్లాక్ మమ్మీ, పోయినసారేమో హెలికాప్టర్ లో, దాని తర్వాత ట్రైన్ లో ఎస్కేప్ అయ్యాం కదా, ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటుంది బ్లాక్ మమ్మీ ఎస్కేప్ అవడానికి. పోదాం పదా. అవునరా షించాన్, కానీ అమ్మ బాబాయ్ ఏంట్రా అన్ని ఇల్లుల కంటే ఈ ఇల్లు కొంచెం భయంకరంగా ఉన్నట్టుందిగా. బ్లాక్ మమ్మీ గ్రానీ వస్తుంది. అయ్య బాబు ఎటన్నా ఉరుకు బ్లాక్ మమ్మీ, దాని చేతిలో పెద్ద కట్టే ఉన్నది. అమ్మ దీనమ్మ. అరే షించాన్ ఏంట్రా ఇల్లంతా మొత్తం చేంజ్ అయిపోయిందేంట్రా? కొత్త ఇల్లేరా ఇది? వారి దేవుడా అరే ఇక్కడ ఏదో ఉందిరా, ఏంట్రా ఇది? గ్యాసోలినా? అయ్యా బ్లాక్ మమ్మీ, అంటే ఈ ఇంట్లో కూడా ఏదో ఒక వెహికల్ పెట్టే ఉంటుంది ఆ గ్రానీ. అంటే ఇప్పుడు ఆ వెహికల్ వెతికి అందులో పెట్రోల్ కొట్టేసి మనం తప్పించుకోవాలి, అంతే సింపుల్. అరే నువ్వు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదురా ఇది. ఇక్కడేదో దారి ఉందే. ఏంట్రా ఇది? మొత్తం విచిత్రంగా ఉందా ఈ ఇల్లు? అవును బ్లాక్ మమ్మీ ఇదంతా కొంచెం విచిత్రంగా ఉంది. మనము కొద్దిసేపు అలా ఇలా తిరిగితే అలవాటు అవుతుంది. కానీ గ్రానీ ఇక్కడ ఉన్నావా ముసల్దానా? ఏంటి బ్లాక్ మమ్మీ అది ఎత్తుకో. అరే ఇది గన్ ఒక పీస్ రా. ఏంటి గన్ పీసా? మనకి ప్రతిసారి ఇలా కిడ్నాప్ చేసినప్పుడు గన్నే దొరికేది కదా డైరెక్ట్ గా, ఈసారి ఏంటి గన్ను ముక్క దొరికింది? అరే షించాన్ నాకు తెలిసి గన్ను ముక్కలన్నీ అతక పెట్టి మనం గన్ను తయారు చేయాలనుకుంటారా? ఏంటి గన్ను పిజా? ఏంటి బ్లాక్ మమ్మీ ఇది మటన్ పీస్ ఇంత పెద్దగా ఉంది బ్లాక్ మమ్మీ, సేమ్ నీ తొడ లెక్కనే ఉన్నది. ఒరే షించాన్ ఏంట్రా నువ్వు ఎప్పుడు జోక్ వేయాలో, ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఏడవాలో కూడా తెలియదారా నీకు? సరే గాని బ్లాక్ మమ్మీ నీ చేతిలో ఏంటది? ఏమోరా ఏదో దొరికింది తీసుకుపోతున్నాను, అన్ని గెలుకుతూనే ఉండాలి కదా మనకి. బ్లాక్ మామయ్య
ఎందుకో నీ చేతిలో ఉన్నది నాకు ఏసీ రిమోట్ లెక్క అనిపిస్తుంది. గ్రాని వాళ్ళ ఇంట్లో ఏసీ కూడా ఉందా? నీ జోకులు ఆపరేషించాను, నాకు తెలిసి ఈ డోర్దే అనుకుంటా. ఈ డోర్ దగ్గర ఓపెన్ అయిపోయింది. ఏంట్రా దీని లోపల ఏదో ఉంది. ఏంటి పెప్పర్ స్ప్రేనా? అంటే గ్రాని రావే ముసల్దానా, నీ కళ్ళల్లో ఈ పెప్పర్ స్ప్రే కొడతాను ఇప్పుడు. ఏమవుతుంది బ్లాక్ మామయ్య గ్రానీకి పెప్పర్ స్ప్రే కొడితే? ఓ ఏంటి బ్లాక్ మామయ్య నువ్వు ఏంటి స్ప్రే కొట్టగానే అలా నడుచుకుంటా పోతుంది ఏంటి బ్లాక్ మామయ్య మనల్ని పట్టించుకోకుండా? అదేరా పెప్పర్ స్ప్రే అంటే కారం స్ప్రే రా బాబు. ఏంటి కారం స్ప్రేనా? అంటే ఆ గ్రాని కళ్ళల్లో కారం కొట్టామన్నమాట. బ్లాక్ మామయ్య కింద ఏదో ఉన్నది, అది తీసుకో. అరే ఏదో ఉన్నది బ్లాక్ మామయ్య, అది తీసుకో అంటే ఏటో ఉరుకుతావు? ఆగ్రహించాను, నువ్వేమో పందిలాగా నా భుజాల మీద కూర్చున్నావు, నేనే కదా ఇక్కడ నడిచేది. ఇదేంట్రా బాబు? ఓ ఏంట్రా ఇది సీక్రెట్ డోరా? ఏంటి బ్లాక్ మామయ్య ఇది దయ్యమా ఏంటి? అరే నువ్వు గట్టిగా అరవకరా బాబు, గ్రాని విన్నదనుకో ఉరికొచ్చి చంపుతుందిరా మనల్ని. ఏంటి బ్లాక్ మామయ్య నువ్వు ప్రతిసారి చిన్న పిల్లలకి ఇట్లా భయపడితే మా ఫ్యాన్స్ ముందు నీ పరువు ఏమైపోతుంది బ్లాక్ మామయ్య? చిచి చిచి చి. అరే షించాన్, నిన్ను ఇంకొకసారి బయటికి తీసుకొస్తే నా పేరు బ్లాక్ మామేనే కాదురా, నేను అసలు నిన్ను ఏడికి తీసుకురానరా నిన్ను. సారీలే బ్లాక్ మామయ్య, సారీ. ఇటే పో బ్లాక్ మామయ్య, ఇక్కడేదో ఓ మై గాడ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. కార్ ఉంది బ్లాక్ మామయ్య, కానీ మొత్తం తాళాలేసి పడేసింది ఆ ముసలిది. ఇక్కడ ఇదేంటి బ్లాక్ మామయ్య? ఆల్ రైట్ షించాన్, నాకు ఇప్పుడు అర్థమైపోతుందిరా. ఇక్కడ కార్ లో మనకి స్పార్క్ ప్లగ్, ఒక బ్యాటరీ అయితే కావాలి, అప్పుడు కార్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అయ్యా అయితే సూపర్. ఓ బ్లాక్ మామయ్య సౌండ్ చేసావేంటి బ్లాక్ మామయ్య? ఇప్పుడు గ్రాని ఊరుకొస్తది, త్వరగా ఊరుకో ఊరుకో ఊరుకో. అరే నేను చేసే సౌండ్ లేదో గానీ నువ్వు చేసే సౌండ్లకే ఊరికొస్తుందిరా పందిలాగా. ఎందుకురా ఊకే బబుల్ గమ్ మింగావా ఏంటి? ఊకే ఉర్రుతనే ఉంటావేంట్రా నువ్వు? నీకంటే ఆ డోరేమోన్ గాడు బెటర్ కదరా, మూసుకో అంటే మూసుకొని ఉంటాడు. అంతేలే బ్లాక్ మామయ్య, నాకు తెలుసు నీకు డోరేమోన్ అనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసులే. అంతేలే, నేను దునికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. నువ్వు ఆగరా బాబు, ఇందులో అరే ఇందులో ఏదో ఉందిరా, వెపన్ కి రా. చూసావా బ్లాక్ మామయ్య, వెపన్ కి నా వల్లనే దొరికింది తెలుసా? నాకు థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు, నువ్వు వేస్ట్ ఫెలో అసలు. అయ్యా ఇప్పుడు మనకి వెపన్ కి దొరికిందంటే మనము వెపన్ దొరుకుతుంది. బ్లాక్ మామయ్య మనకి గన్ను పీసు దొరికింది, మళ్ళీ ఇంకొక వెపన్ కూడా ఉందా ఇంట్లో? ఏమో రచించాను, నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఏదో డబ్బా ఉందిరా. ఇంకెందుకు లేటో త్వరగా. ఏంటి బ్లాక్ మామయ్య ఇప్పుడు? వామ్మో దీంతో నీ కూర్చోచ్చా దాన్ని? గ్రాని రావే ముసల్దానా. బ్లాక్ మామయ్య షూట్ షూట్, అది మళ్ళా సూపర్. ఏమైంది బ్లాక్ మామయ్య గ్రానికి? ఏంటి బ్లాక్ మామయ్య గ్రాని ఏంటి అలా నిల్చుండిపోయింది? అయ్యయ్యో ఇది బ్లాక్ మామయ్య సూదిలో మత్తు ఇంజెక్షన్ ఉన్నట్టుంది. దూల తీరింది ముసల్దానికి. ఎంత ధైర్యం ఉంటే మన ఎంబడే పడుతుంది, మనల్ని కిడ్నాప్ చేస్తుందా? దూల తీరిపోయింది. చలో చలో లైఫ్. బ్లాక్ మామయ్య అక్కడ ఏదో మెరుస్తుంది, దాన్ని కూడా కొట్టు. ఏంట్రా ఇక్కడ అంత పైన ఎట్లా పెట్టిందిరా ముసల్ది? దీంట్లో ఏముంది? ఇందులో ఏదో ఉందిరా. ఇది ఏంట్రా? ఇది స్క్రూ డ్రైవరా? ఏంటి బ్లాక్ మామయ్య ఇది? వారి దేవుడా, బ్లాక్ మామయ్య గ్రానీకి కిచెన్ కూడా ఉందా? ఇంత మంచి కిచెన్ మన ఇంట్లో కూడా ఇంత మంచి కిచెనే లేదు కదా బ్లాక్ మామయ్య. గ్రానీ చూసారా ఫ్రెండ్స్, అసలు మీరు సబ్స్క్రైబర్స్ గిఫ్ట్లు పంపించకండి అంటే గ్రానీకి కూడా పంపించారు పోయినసారి. ఆ వచ్చిన డబ్బులతోనే గ్రానీ ముసల్ది మొత్తం అన్ని. ఏంటి బ్లాక్ మామయ్య ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఓరి దేవుడా, అరే నువ్వు లుడలుడ వాగడం ఆపేసారా బాబు, అందులో తలకాయ పెట్టి కసక్కని కట్ చేస్తాదిరా గ్రానీ మనల్ని. ఏంటి ఆ ముసల్ది మన తలకాయ కట్ చేసే కంటే ముందే దాని తలకాయ మొండం వేరు చేస్తాను బ్లాక్ మామయ్య. అరే ఏం ప్రయోజనమే ఉండదురా బాబు, నువ్వు ఆగు ఇక్కడ నుంచి. అరే ఇక్కడ ఏదో ఉందిరా, దాన్ని షూట్ చేస్తే అది ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయింది. ఏంటి బ్లాక్ మామయ్య నీ తెలివి ఈ రోజు మస్తు సూపర్ గా ఉన్నట్టు. ఏంటి బ్లాక్ మామయ్య అది? ఓమ్మో ఏంటిది? స్కెలిటన్ బాబాయ్ గాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? బ్లాక్ మామయ్య సేమ్ నీలాగానే ఉన్నాడు వాడు. ఒరే షించాన్ ఆగురా బాబు, నీ జోకులకు హద్దు లేదు పద్దు లేదు. బుల్లెట్ ఏదిరా? బుల్లెట్ ఇక్కడ ఉన్నది. బుల్లెట్ తీసుకొని వెళ్ళిపోదామా, లేకపోతే హ్యామర్ తీసుకొని ఏదన్నా యూజ్ చేద్దామా? బ్లాక్ మామయ్య నాకు ఎందుకో సంథింగ్ తేడా కొడుతుంది. ఏంటి బ్లాక్ మామయ్య ఇక్కడ కాకి ఉంది? ఒరే ఏంట్రా షించాన్ ఇది? అరే ఓమ్మో ఏంట్రా కాకిని పెట్టింది? ఏంట్రా అదే కాకి ఏంద్రా ఇట్లా పొడిచిందేంట్రా నన్ను? అంటే ఇప్పుడు నువ్వు ఆ కాకి మీద రివెంజ్ తీర్చుకుంటావా బ్లాక్ మామయ్య? చీచి గ్రానీని చంపమంటే ఏంటి బ్లాక్ మామయ్య నువ్వు కాకి మీద రివెంజ్ తీర్చుకుంటా ఉంటావు? అరే షించాన్ ఏంట్రా ఈ గుహ ఇట్లుందేంట్రా? అన్ని సందులు ఉన్నాయేంట్రా? ఇదేదో బటన్ ఉంది, ఇది వస్తే ఏమైతుంది? ఏంట్రా డోర్ ఓపెన్ అయింది మెల్లగా. దీన్ని
ఓ ఏంట్రా షించాన్ ఇది బొమ్మ ఉందేంట్రా కొంపతీసి దయ్యమా ఏంటి ఆ బొమ్మ? ఓ బ్లాక్ మమ్మీ దేన్ని పడితే దాన్ని ముట్టుకో బ్లాక్ మమ్మీ, అది సడన్ గా దయ్యంలాగా మారి మనల్ని మింగి పడేస్తాయా. వామ్మో ఏంటి బ్లాక్ మమ్మీ ఇది. అమ్మ అరే షించాన్ టైంకి వచ్చిందిరా గ్రాని, అమ్మ బాబోయ్ కొంచెం మిస్ అయి ఉంటే కథమయ్యేదిరా మన పని, అయ్యయ్యో. బ్లాక్ మామయ్య ఇప్పుడు ఆ హ్యామర్ పట్టుకొద్దాము, ఆ హ్యామర్ తోని ఏదో యూజ్ ఉంటుంది అనుకుంటా, నాకు ఎందుకో అర్థమవుతుంది. ఇప్పుడు హ్యామర్ తీసుకొని ఏమి చేద్దాము. బ్లాక్ మామయ్య ఇక్కడేదో బ్లాక్ మామయ్య సూపర్ తెలివి వాడుతున్నావుగా నువ్వు ఈరోజు. ఆగ్రా షించాన్ ఇందులో ఏదో ఉంటుందని నాకెందుకో. ఏంట్రా ఇది మాంసం ముక్క? ఏంటి బ్లాక్ మామయ్య ఇది సేమ్ నీ చెవు లెక్కనే ఉంది కదా, అక్కడేమో నీ లెగ్ పీస్ పెట్టింది, ఇక్కడేమో నీ చెవు పెట్టింది. ఒరే అరే నువ్వు దయ్యం ఇంట్లోకి వచ్చావని మర్చిపోకరా బాబు, గ్రాని వల్ల ఇంట్లోకి వచ్చి ఏంట్రా నువ్వు ఇట్ట జోకులేస్తావు ఏంద్రా, నువ్వు భయం లేదారా నీకు అసలు? ఎందుకు బ్లాక్ మమ్మీ భయము, ఆ గ్రాని అంటే నాకు లేదు భయము, మా ఫ్యాన్స్ కి కూడా లేదు. అయ్యా కొత్త డోర్ దొరికింది, ఈ డోర్ లో వెళ్ళి చూద్దాం పదా, పైన ఏముందబ్బా. ఏమీ లేదు పైన. ఓ బ్లాక్ మమ్మీ ఆగు ఆగు ఆగు, ముందు ట్యాప్ ఉన్నది బ్లాక్ మమ్మీ, దాని మీద బొమ్మ పడేసి కొంచెం అలా నడువు, అది ఇరిగిపోతుంది. అదిగో అదిగో. ఎక్కడుందిరా ఏముందిరా ట్రాప్? అదిగో బ్లాక్ మమ్మీ, నేను చెప్పాను కదా బ్లాక్ మమ్మీ, నీ కళ్ళే ఏంటి బ్లాక్ మమ్మీ అసలు. వామ్మో షించాన్ ఓకేరా ఓకే, నువ్వే నాకంటే తెలివి కల్లోడివిరా. సరేరా షించాన్ నువ్వే గ్రేట్ రా నాకంటే. ఇప్పుడు ఆ చెక్క తీసుకున్నావు కదా దీని మీద పెట్టు. అరే పెట్టమంటే పడేస్తావేంటి పిచ్చోడ్లాగా, పెట్టు బ్లాక్ మమ్మీ. ఇప్పుడు దీంతో లోపలికి వెళ్దాం పదా. అయ్యా బ్లాక్ మమ్మీ అక్కడ సీసీ కెమెరా ఉంది, దాన్ని బద్దలు కొట్టు. అది మళ్ళా ఇక్కడేమో ఏదో ఉన్నది చెక్క ముక్క మన కోసం. యో బ్లాక్ మామయ్య దాని లోపల ఏదో వస్తువు ఉంది, అది కావాలంటే మనకి కరెంట్ వైర్ కట్ చేయాలి. అవునరా షించాన్ మనకి కరెంట్ వైర్ కట్ చేయడానికి మనకి అదేదో దొరికింది కదా. అవును బ్లాక్ మమ్మీ, అది కాదు ఏంటిది, ఇంట్లో చిన్న దయ్యం కూడా ఉందా ఏంటి, ఉయ్యాల కూడా ఉంది. ఏం దొరికింది బ్లాక్ మమ్మీ నీకు, అదేంటిది అది? ఒరే షించాన్ కార్ కీరా ఇది, కార్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా, పోదాం పదా ఇంకా ఎస్కేప్ డైరెక్ట్. కానీ అసలు మనం గేటే ఓపెన్ చేయలేదు, అక్కడ కార్ ఎలా స్టార్ట్ అవుతుంది. అవునరా షించాన్ నువ్వు కూడా చెప్పింది కరెక్టే, గ్రాని ముసల్దేడ లేదు కదా, సైలెంట్ గా వెళ్ళిపోదాం పదరా. పోనీ. ఓ నిజంగా ఏం నోరు బ్లాక్ మమ్మీ అనేది, గ్రాని అనగానే గ్రాని ఊరికొస్తుంది. అమ్మ అరే షించాన్ ఆగ్రా బాబు, కొద్దిసేపు సైలెంట్ గా ఉండరా షించాన్. అమ్మయ్యా వెళ్ళిపోయింది అరా గ్రాని, అమ్మ పోయిందిరా బాబు. పోతే పోని బ్లాక్ మమ్మీ, మనకి గ్రాని అంటే భయమా ఏంటి అసలు, పిచ్చిది. ఓ బ్లాక్ మమ్మీ ఎందుకు కింద పడేసావు, సౌండ్ చేసావు? అరే షించాన్ ఇప్పుడే భయపడాలని చెప్పావు కదరా. అయ్య బాబు అరే గ్రాని వచ్చిందిరా, చూసిందిరా, అయిపోయిందిరా మన ప్యాన్ అయిపోయిందిరా. అయ్యయ్యో అయిపోయిందిరా, అయ్యయ్యో. ఏం రాదు బ్లాక్ మమ్మీ, నువ్వు ఊరుకు బ్లాక్ మమ్మీ, నాకు ఒక సూపర్ ప్లాన్ వచ్చింది. ఫస్ట్ మనం పైకి పోదాం పదా. గుంతలకడి గులగుల పట్టుకోవే ముసల్దానా, నీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకోవే. అయ్యో ఉరుకు బ్లాక్ మమ్మీ, ఏం చూస్తున్నావు? చెప్పురా ఏం ప్లాన్ ఏదో వచ్చిందని చెప్పావుగా. సూపర్ బ్లాక్ మమ్మీ నేను చెప్పేది వింటావా? ఆ గ్రాని రైట్ సైడ్ నుంచి వస్తుంది కదా, మనము లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్దాము. నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. గ్రాని నాకు తెలిసి ఇప్పుడు అక్కడ దాకా వచ్చినట్టుంది మెల్లమెల్లగా. బ్లాక్ మమ్మీ అటు సైడ్ వెళ్ళింది, ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ లో డోర్ ఉంది కదా, లోపలికి వెళ్ళావు. ఇక్కడ కీ కింద పడేసేయి. ఇప్పుడు కీ తీసుకొని డోర్ వెనక దాసుకో ప్లీజ్ ప్లీజ్ ఫాస్ట్ గా. ఏంట్రా షించాన్ అసలు ఏం ప్లాన్ రా, నువ్వు ఏం ప్లాన్ వేసావురా? బ్లాక్ మమ్మీ నీకు చెప్పేది ఇప్పుడు ఆ గ్రాని డైరెక్ట్ గా డోర్ లోపలికి వెళ్ళగానే నువ్వు డోర్ లాక్ వేసాయి, ఇది ఓకేనా? వేసే వేసే వేసే, గ్రాని లోపలికి వెళ్ళింది, డోర్ వేసేయి, ఇది లాక్ వేసేయి. అయ్యా సూపర్ సూపర్ బ్లాక్ మమ్మీ, అది ఆన్ చేసేయి. అరే ఏమవుతుంది గ్రానికి లోపల? అయ్యా సూపర్ సూపర్, ఇప్పుడు చూడు బ్లాక్ మమ్మీ మ్యాజిక్ జరుగుతుంది. మొత్తం లోపలంతా పొగలు వచ్చాయి కదా, ఇప్పుడు గ్రానికి మొత్తం కాయలు కథము దుకాన్ బంద్. దమ్ముంటే పట్టుకోవే గ్రాని, సూపర్ స్టార్ షించాన్. అయిపోయింది బ్లాక్ మమ్మీ దాని పని. ఏంటి బ్లాక్ మమ్మీ సడన్ గా వాటర్ మిలన్ దొరికింది మనకి, తిందామా బ్లాక్ మమ్మీ? సూపర్ ఆకలిస్తుంది నాకు. అరే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఏంటో ఈ వాటర్ మిలన్, వాసన కూడా వస్తుందిరా. దీన్ని తింటావా చెప్పు, నీ నోట్లో పెడతా. వద్దులే సరేలే, నేను ఆకలికి ఓర్చుకుంటానులే. ఇప్పుడు వాటర్ మిలన్ ని కట్ చేయాలంతే కదా, దాని లోపల ఏదో ఒక వస్తువు వస్తుంది నాకు తెలుసు. ఓపెన్ చేయి ఫాస్ట్ గా. ఏం దొరికింది మనకి? ఏంటి బ్లాక్ మమ్మీ అది? అరే షించాన్ ఇదేరా స్పార్క్ ప్లగ్ అంటారు దీన్ని, దీంతో కార్ స్టార్ట్ చేయొచ్చు. ఏంటి ఈ చిన్న స్క్రూ తోని కార్ స్టార్ట్ చేయొచ్చా? ఈ స్పార్క్ ప్లగ్ అంటే ఏంటి అసలు? అదేరా షించాన్ స్పార్క్ ప్లగ్ అంటే మనకి బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ స్పార్క్ కి తగిలి ఒక చిన్న స్పార్క్ అయితే ఏర్పడుతుంది. ఆ స్పార్క్ తో ఇంజన్ స్టార్ట్ అయ్యి కార్ అయితే ముందుకు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుందిరా. అవునా బ్లాక్
బ్లాక్ మామయ్య సూపర్ తెలివి బ్లాక్ మామయ్య. అసలు మెకానిక్ షాప్ పెట్టుకుంటే ఫుల్ పైసలు వస్తాయి తెలుసా నీకు? ఒరే షించాన్ ఆగరా బాబు, నీ జోకులకి అద్దు లేకుండా పోతుంది ఏంట్రా. మనము ఇప్పుడు ఏదో ఒక చెయ్యాలరా. బ్లాక్ మామయ్య కటింగ్ పేరు ఎలాగనో పట్టుకున్నావు కదా, పైకి పోదాం పదా ఇంకా డైరెక్ట్ గా. అక్కడ మనకి ఏదో దొరికింది కదా, దాన్ని కట్ చేసి ఆ వస్తువు తీసుకొద్దాము. కానీ ఇంతకి దాని లోపల ఏముంది బ్లాక్ మామయ్య? ఏమో రచించాను, నాకు ఎందుకో అదేదో అవసరం వచ్చే వస్తువు లెక్కనే అనిపించింది. దీన్నైతే కట్ చేద్దాము. ఏంట్రా ఇది? బ్లాక్ మామయ్య ఇది స్క్రూలు టైట్ చేసేదే కదా, దీన్ని ఏదో అంటారు, నాకు తెలియదు. స్క్రూ డ్రైవరా ఏంటి బ్లాక్ మామయ్య? దీన్ని ఏదో అంటారు. ఏదో ఒకటి రచించాను ఇప్పుడు దీంతో. ఓ ఏంట్రా ఇది? అయ్యా బాబాయ్, చీ 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 చీ. అరే షించాన్ చూడరా. అవును బ్లాక్ మామయ్య, గ్రానీ అసలు బ్రష్ చేయదనుకుంటా, నోట్ల కింద మొత్తం నురుగంతా గలీజ్ గా పడింది. ఫ్రెండ్స్ అందరూ కామెంట్ సెక్షన్ లో చీ 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 గ్రానీ అని కామెంట్ చేయండి ఫాస్ట్ గా. ఏం చేస్తున్నావు బ్లాక్ మమ్మీ నువ్వు? ఆ స్క్రూలు అన్ని టైట్ చేస్తున్నావా, లూజ్ చేస్తున్నావా? ఆల్ రైట్ రచించాను, ఒక పని అయితే అయిపోయిందిరా. మనకి ఇప్పుడు ఒక బ్యాటరీ దొరకాలిరా. బ్లాక్ మమ్మీ మనకి ఫ్యూయల్ దొరికింది కదా, వచ్చి దాంట్లో పెట్రోల్ కొట్టు ఫాస్ట్ గా. ఎక్కడ పడేశాను? ఇక్కడే ఉంది రచించాను. అమ్మయ్య, మనకి ఇప్పుడు ఏమేమి దొరికాయరా? దాదాపు అన్ని వస్తువులు దొరికినట్టున్నారా మనకి. ఇప్పుడు ఈ పెట్రోల్ కొట్టగానే డైరెక్ట్ వెళ్ళిపోడే. అలా ఎలా బ్లాక్ మమ్మీ? మనకి ఇంకా అది దొరకలేదు కదా, దాన్ని ఏమంటారు, షటర్ లేపాలి కదా మనము. గేట్ తాళమే దొరకలేదు ఇంకా. అదొక్కటే బ్లాక్ మమ్మీ మనకి, అదొక్క తాళం దొరికితే డైరెక్ట్ వెళ్ళడే. ఇంకా బ్యాటరీ కూడా దొరకలేదు బ్లాక్ మమ్మీ, మర్చిపోయాము. మనకి కార్ బ్యాటరీ కూడా దొరకలేదు. ఇంకా ఎక్కడుందో ఏంటో ఆ బ్యాటరీ. ఆ ముసల్ది ఎక్కడ పెట్టింది బ్లాక్ మమ్మీ? త్వరగా పోదాం పద, మనము వెతుకుదాము. ఎక్కడో అక్కడ దొరుకుతూనే ఉంటది మనకి వస్తువులు. ఈ సూపర్ స్టార్ షించానుంటే లక్కే. నేను బ్లాక్ మమ్మీ గ్రానీ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాను. ఒరే షించాన్ నువ్వు ఆపురా బాబు, నేను ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాను రా? ఎంజాయ్ మొత్తం నువ్వే చేస్తున్నావు కదరా. నాకు ప్యాంట్ లోనే పాస్ పడిపోతుంది. అయ్యో బాబు, ఒరే ఏంట్రా మొత్తం సడన్ గా చీకటి అయిపోతుంది. ఒరే ట్రాప్ వేసిందిరా ఈడ. అమ్మదినమ్మ గ్రానీ ఉండవే, నువ్వు ఎక్కడున్నావే? రావే, ఎంత ధైర్యం ఉంటే ముళ్ళులో ట్రాప్ వేస్తావా? దాన్ని కొట్టు బ్లాక్ మమ్మీ ఫాస్ట్ గా. అది మళ్ళా హెడ్ షాట్ పడింది డైరెక్ట్ గా. ఇప్పుడు లేవనే లేవదు ఇంకా 3-4 నిమిషాల దాకా. ఎంత ధైర్యం! ఓరి దేవుడా బ్లాక్ మమ్మీ, డోర్ ఎస్కేప్ కూడా చేయొచ్చా మనము? సూపర్ బ్లాక్ మమ్మీ. ఇక్కడ ఏదో ఉంది బ్లాక్ మమ్మీ, చక్రము. ఇదేంటి? బర్డ్ సీడ్ అంట. పిట్టలకి మనం ఎందుకు ఫుడ్ పెడతాం గానీ, మనము ఫస్ట్ ఎక్కడికి వెళ్దాము? అరే ఇంత ముందు మనకేదో బుక్ లాగా దొరికింది కదరా, దాన్ని ఎక్కడో పెట్టాలనుకుంటారా మనము? అయ్యా ఇప్పుడు బ్లాక్ మమ్మయ్య మనకు ఒక కథ చెప్పబోతున్నాడు, దయ్యం కథ. అరే నువ్వు ఆపరా బాబు, దయ్యం దియ్యం అనకరా బాబు. ఈ బుక్ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? ఇక్కడేనా? ఇక్కడే అనుకుంటా. కాదు బ్లాక్ మమ్మీ, నాకు ఎందుకో ఆ దయ్యం లెక్క ఉంది కదా బొమ్మ, దాని ముందు పెట్టాలనుకుంటా. ఏంటి బ్లాక్ మమ్మీ ఇది? అమ్మదీనమ్మ, ఏంటి బ్లాక్ మమ్మీ? అది దయ్యమా బొమ్మనా? అరే షించా అనేది దయ్యం అనుకొని భయపడ్డాను కదరా నీ వల్ల నేను. బొమ్మరా బాబు, ఇది చూసావా? బొమ్మరా. చిచి భయపడ్డాను కదరా నేను కూడా. బ్లాక్ మమ్మయ్య బొమ్మ అది ఇది అనకు బ్లాక్ మమ్మయ్య. సడన్ గా అది దయ్యం లెక్క మారొచ్చి మనల్ని చంపి పడేస్తాయి ఎలా? అరే నువ్వు ఎందుకురా, అసలు నీకు ఆగదారా? ఊకే దయ్యం అంటావేంట్రా? ఉన్నదే మనం దయ్యం ఇంట్లో, మళ్ళీ దయ్యం అని భయపెట్టిస్తావు. సరేలే బ్లాక్ మమ్మీ, మనము ఆ దయ్యం దగ్గర ఏదైనా దొరుకుతుంది అనుకుంటా, పోదాం పద మళ్ళీ ఒకసారి. ఏంటి బ్లాక్ మమ్మీ ఆ దయ్యం? అరే బ్లాక్ మమ్మీ, నేను ముందే చెప్పాను దయ్యం అని చెప్పి. కానీ షించాన్ అది దయ్యం లెక్క అనిపించట్లేదురా. ఏంట్రా అది మెల్లగా పోతుందిరా అలా? ముందు నుంచి చూద్దాం ఆగు. అవును బ్లాక్ మమ్మీ, పాపం అరే ఇది దయ్యమే బ్లాక్ మమ్మీ, కానీ దయ్యానికి కాళ్ళు లేవనుకుంటా, చేతులతో నడుస్తుంది పాపం. ఏంటి బ్లాక్ మమ్మీ బెడ్ కింద దాచుకున్నావు సడన్ గా? అరే ఆగురా, నాకు ఎందుకో ఈ ముసల్ది వాళ్ళ మమ్మీ అనుకుంటారా? ఇది గ్రానీ వాళ్ళ మమ్మీరా నిజంగా? ఏంటి గ్రానీ వాళ్ళ మమ్మీయా? అయ్య బాబాయ్, గ్రానీకి మమ్మీ కూడా ఉందా బ్లాక్ మమ్మయ్య? సూపర్. బ్లాక్ మమ్మయ్య ముసల్దేదో పడేసింది. ఏంటిది? కీయా? ఏంటి బ్లాక్ మమ్మయ్య ఇది? ఏదో కీ లెక్క దొరికింది. ముసల్దానా ఏమైందే నీకు? అయ్యయ్యో పాపం, నీకు ఆకలిస్తుందా? ఏమన్నా ఏంటి బ్లాక్ మమ్మయ్య ఇదే? అరే ఏంట్రా షించాన్, ముసల్ది సడన్ గా భూమిలో ఓరే గ్రానీ వస్తుందిరా. అయ్యో బాబోయ్, ఏంట్రా ఈ రోజు మొత్తం మ్యాజిక్లు గిమ్మిక్లు నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి దునికేద్దామా? అమ్మ దీనమ్మ, నడుమిరిగిందిరా షించాను. త్వరగా గన్ను వెతకాలి. గన్ను బుల్లెట్ షించాన్. అయిపోయాం. అమ్మయ్యా, లాస్ట్ సెకండ్ లో షూట్ చేశాను రా దాన్ని. అమ్మ దీనమ్మ బత్తాయో, అమ్మ దీనమ్మ బత్తాయో.
బత్తాయో బత్తాయో గ్రానీ సూపర్ సూపర్. అసలు నువ్వు ముసల్దానా, ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని చంపుదామనుకుంటావా? అరే షించానికి ఇక్కడే నా ఆల్ రైట్, దీని లోపలికి దూనికేద్దాం రా షించాన్. కొత్త ప్రదేశంలోకి వచ్చాంరా మనము. ఆ? ఏంటి బ్లాక్ మమ్మీ, ఇది గుహ లెక్క ఉందేంటి? పోతుంటే పోతుంటే మొత్తము దీన్ని ఏమంటారు, దారి సన్నగా అయిపోతుంది, పొట్టిగా అయిపోతుంది. చీ, డ్రైనేజ్ కంపు వాసన వస్తుంది బ్లాక్ మమ్మీ. ఇది డ్రైనేజ్ లోకి వచ్చినట్టున్నాం మనము. బా, అమ్మ దీనమ్మ. అరే షించాన్ ఏదో పోయిందిరా అటు సైడ్ సడన్ గా. ఏం పోలేదు బ్లాక్ మమ్మీ, నీకు ప్రతి దానికి భయమే. దీంట్లో ఏముంది వెతుకో, ఏమీ లేదు. ప్రతి దానికి అలా భయపడితే ఎలా బ్లాక్ మమ్మీ? ఏమి రా. అవును బ్లాక్ మామయ్యో, నిజంగానే ఏదో వస్తుంది. ఊరే షించాన్, ఓరే దేవుడా, ఏంట్రా అది? స్పైడరా? ఏంట్రా అది? దయ్యం లెక్కుందేంట్రా? అట్లా వస్తుందేంట్రా అది? బ్లాక్ మామయ్య, నాకే అనుకున్న బ్లాక్ మామయ్య, ఇది దయ్యమే మన ఎంబడి పడుతుందని నువ్వు అప్పుడే చెప్పాను. దాన్ని తన్నకు బ్లాక్ మమ్మీ, అంటే బొమ్మ బొమ్మ అని దాని మీద తన్నావు, నడిచావు. చూసావా ఇప్పుడు ఆ ముసల్ది మొత్తం స్పైడర్ లాగా గెటప్ చేంజ్ చేసుకొని వచ్చి మనల్ని తినేస్తా అని ఎలా బెదిరిస్తుంది, చూసావా? అరే ఆగ్రా షించాన్, ఇప్పుడు ఈ స్పైడర్ ని మనం ఏదో ఒకటి చెయ్యాలరా. అమ్మ దీనమ్మ, ఇటు వెళ్ళిపోదామా? దీని లోపల ఏముందిరా? అయ్యా బ్లాక్ మమ్మీ, బ్యాటరీ బ్యాటరీ సూపర్ సూపర్. అరే బ్యాటరీ దొరికింది కానీ ఇక్కడేంట్రా? ఏదో వీల్ క్రాంక్ అంట. బ్లాక్ మమ్మీ, ఫస్ట్ ఈ బ్యాటరీ అందులోకి బయటపడేసే. మనకి వీల్ క్రాంక్ అంటే అదే బ్లాక్ మమ్మీ, కిచెన్ లో చక్రంలో. ఏంటి బ్లాక్ మమ్మీ ఇది? అమ్మ దీనమ్మ, భయపడ్డా కదా బ్లాక్ మమ్మీ. ఫస్ట్ ఇది ఇక్కడ పడేసి మనం వెళ్దాం పదా. వీల్ క్రాంక్ కిచెన్ లో చక్రం లెక్క ఉంది కదా, అదే అనుకుంటా. నాకు ఎందుకో డౌట్ వస్తుంది. అవునరా షించాన్, నాకు కూడా ఎందుకో అప్పుడే డౌట్ వచ్చిందిరా, వీల్ క్రాంక్ అంటే అదే అనేసి. ఇక్కడ గ్రానీ ఉన్నావానే ముసల్దానా? లేదు లేదు, త్వరగా త్వరగా తీసుకో బ్లాక్ మమ్మీ. ఇదే ఇదే వీల్ క్రాంక్ అంటే ఇదే. అద్దె మళ్ళీ చెప్పాను కదా వీల్ క్రాంక్ అంటే ఇదే అనేసి. బ్లాక్ మమ్మీ, మనకు ఇంకొకసారి ఎప్పుడైనా మనల్ని గ్రానీ కిడ్నాప్ చేసిందనుకో, అప్పుడు నోబితాగాని పట్టుకొద్దాం. వాడు ప్యాంట్ లోనే సుస్సు పోసుకుంటాడు. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా షించాన్ గా? అంటే గ్రానీ మనల్ని మళ్ళీ కిడ్నాప్ చేయాలని నీకు ఉందారా? అంటే అలా కాదు బ్లాక్ మమ్మీ, పాపం నోబితాగాడు ఏది ఎక్స్పీరియన్సే చేయలేదు ఇప్పటిదాకా. నువ్వు ఆగ్రా, ఆ స్పైడర్ దయ్యం వస్తుంది. అయ్యో బాబోయ్, వచ్చింది. చూసిందారా అది మనల్ని? ఏ పోనీ బ్లాక్ మమ్మీ, ఈ చక్రం ఇక్కడ పెట్టు, ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అంతే. ఏం ఓపెన్ కాలేదండి బ్లాక్ మమ్మీ. ఇక్కడ స్పైడర్ కూడా ఉంది, ఇంత పెద్దది. నాకు తెలిసి సంథింగ్ ఏదో ఓపెన్ అయింది. ఇది కాదు, ఇంకోటి ఏదో ఓపెన్ అయినట్టుంది నాకు తెలిసి. ఏం ఓపెన్ అయింది? రే దయ్యం చూసిందిరా బాబు, ఇదేరా గేట్ ఓపెన్ అయింది. అయ్యో బాబోయ్, స్పైడర్ ఊరుకొస్తుంది. అయ్యో బాబోయ్, ఇక్కడ దాచుకుందాం రా. వారి బాబోయ్, ఏంటి బ్లాక్ మమ్మీ ఇది? స్పైడర్ గ్రానీ ముసలి దానికంటే చాలా భయంకరంగా ఉంది కదా. మరి గ్రానీ వాళ్ళ మమ్మీ అంటే ఇంకా భయంకరంగానే ఉంటుంది. ఏదో దొరికిందిరా మనకి, స్పెషల్ కీ అంట. ఏంటి బ్లాక్ మమ్మీ, మనకి కీల మీద కీలు దొరుకుతూనే ఉన్నాయి. అంటే ఇంకెన్ని రూములు వెతకాలి మనము తప్పించుకోవాలంటే? అరే షించాన్, మనకి ఇప్పుడు ఇంకొక కీ దొరికితే అయిపోతుందిరా. ఈ స్పెషల్ కీ కాదురా మనకు కావాల్సింది. మరి ఏం కీ బ్లాక్ మమ్మీ మనకు కావాల్సింది? ఇంకా అదేరా షించాన్, అక్కడ కార్ ముందు ఒక డోర్ ఉంది కదా, షట్టర్ లాంటిది. అది ఓపెన్ చేయడానికి ఏదైనా కీ వెతకాలి మనం. అవును బ్లాక్ మమ్మీ, మనకి అదొక్క కీ దొరికితే అయిపోతుంది కదా. పెట్రోల్ కార్ లో కొట్టేసి డైరెక్ట్ గా ఉరుకుడే ఇంకా. ఒరే షించాన్, ఏంట్రా ఇది? లిఫ్టా? అయ్యా బాబోయ్, గ్రానీ పైకి కిందికి లిఫ్ట్ కూడా ఉందారా గ్రానీకి? బ్లాక్ మమ్మీ, గ్రానీ చాలా రిచ్ గా అయిపోతుంది బ్లాక్ మమ్మీ మనకంటే. కానీ ఎందుకు బ్లాక్ మమ్మీ, గ్రానీ ఇక్కడ 2 డబ్బాలు పెట్టింది. అరే షించాన్, అయిపోయిందిరా, మన పని అయిపోయిందిరా. ఇప్పుడు ఇందులోకి ఏదో ఒక్కటి ఓపెన్ చేయాలరా. నాకు తెలుసురా ఏదో ఓపెన్ చేయాలి. సెకండ్ బాక్స్ లో ఏదన్నా ఉంటుందా ఏంటి దయ్యం లెక్క? అంటే ఏదో ఒక డబ్బా ఓపెన్ చేయాలి అంతే కదా. ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేయండి, షించాన్ ఫ్యాన్స్, ఏ డబ్బా ఓపెన్ చేయాలి, 1 or 2? నాకైతే 1 ఓపెన్ చేయాలని ఉంది బ్లాక్ మమ్మీ. 1 ఓపెన్ చేయి ఫాస్ట్ గా. ఓకే రా షించాన్, ఓపెన్ చేస్తున్నాను. 1 2 3. ఏం రాలేదురా. సేఫ్ కీ దొరికిందిరా మనకి. ఏంటి బ్లాక్ మమ్మీ, సేఫ్ కీ అంటే సేఫ్ కీ పట్టుకుంటే మనం సేఫ్ గా ఉంటామా? ఓరే పిచ్చోడా, సేఫ్ కీ అంటే సేఫ్ ఉండు కాదురా బాబు. సేఫ్ అంటే ఒక లాకర్ రా. లాకర్ ఓపెన్ చేయాలి మనము. ఏంటి బ్లాక్ మమ్మీ, లాకర్ మనము అక్కడ ఉంది బ్లాక్ మమ్మీ. నేను చూసాను మన కార్ దగ్గర. ఇంత ముందు మనం పెట్రోల్ క్యాన్ పడేసాం కదా, అయిపోయింది బ్లాక్ మమ్మీ. ఎస్కేప్ అయిపోయాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకో, రైట్ తీసుకో. ఓకే ఓకే ఓకే, ఫాస్ట్ గా. అయ్యా, మనకి ఇప్పుడు సేఫ్ కీలో ఏమి దొరుకుతుంది బ్లాక్ మమ్మీ? ఓపెన్ చేయి. ఏం దొరికింది మనకి? వేస్ట్ కటింగ్ ప్లేయర్ లో. ఏంటి బ్లాక్ మమ్మీ, దాని మీద కీ పడేసాయి. అమ్మ దీనమ్మ గ్రానీ. అమ్మ, దాంట్లో ఒకవేళ మన కాలు ఇరుకుతే అయిపోయి ఉండేది కదా. అరే ఆగ్రహించాను, గ్రానీ మళ్ళీ వచ్చిందిరా. దాన్ని మళ్ళీ నిద్రలోకి పంపించాలరా. గ్రానీ వచ్చేస్తుంది. అయ్యో బాబోయ్, అమ్మా. అమ్మ బాబోయ్, బ్లాక్ మమ్మీ ఎందుకు
ఎందుకు బ్లాక్ మామయ్య నువ్వు సడన్ సర్ప్రైజ్లు ఇస్తున్నావు? అరే షించాన్ నాకేం తెలుసురా, గ్రానీ ఏమన్నా నాకు ఫోన్ చేస్తుందా అరే బ్లాక్ మామయ్య నేను వస్తున్నాను నిన్ను చంపేస్తానని, పిచ్చోడా. సరేలే, ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకేముంది, దీంతో స్క్రూలు ఓపెన్ చేయాలి ఇక్కడే. ఇదేనారా షించానాకి? ఏం కీ బ్లాక్ మామయ్య నీకు దొరికింది? ఆ షటర్ ఓపెన్ చేసేది ఇదేనా ఏంటి కొంప తీసి? అవునరా షించాన్ ఇదే అనుకుంటారా, మనకి ఇప్పుడు అన్ని దొరికేసారా, పెట్రోల్ కూడా కొట్టేసాం, ఇదే అనుకుంటా. ఓపెన్ ఓపెన్ రైట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు షటర్ అయితే ఓపెన్ చేయాలి. అమ్మ దీనమ్మ, ఏంటి బ్లాక్ మామయ్య షటర్ ఓపెన్ అయింది కానీ ఇటుకలతో మొత్తం సిమెంట్ వేసి పడేసింది ఆ ముసల్ది. కొంప తీసి బ్లాక్ మామయ్య ఫస్ట్ అయితే నువ్వు బ్యాటరీ పెట్టేసాయి. నాకు తెలిసి మనం ఏం చేయాలంటే దాన్ని గుద్ది గుద్ది ఇరగొట్టాలనుకుంటా. అంతే అంటావారా షించాన్? నాకు కూడా ఎందుకు అలానే అనిపిస్తుంది, కానీ కార్ ఏమో డొక్కు కార్ లెక్క ఉంది కదరా, ఇరుగుతుందంట వారా గోడ. ప్రయత్నించి బ్లాక్ మామయ్య, స్టార్ట్ చేయి. అది మళ్ళీ కార్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు పోనీ బ్లాక్ మామయ్య, స్పీడ్ గా గుద్దు బ్లాక్ మామయ్య. ఓ ఏంటి బ్లాక్ మామయ్య ఇరగలేదు, మళ్ళీ మళ్ళీ గుద్దు, ఫాస్ట్ గా గ్రాని వస్తది. అయ్యా సూపర్ బ్లాక్ మామయ్య, గీతలు పడ్డాయి గోడ మీద, గుద్దు గుద్దు ఇంకోసారి. అది మళ్ళా ఏ సూపర్. తప్పించుకున్నారా, నేను మళ్ళీ వస్తాను ఏదో ఒక రోజు. ఒరే షించాన్ ఏంట్రా వీళ్ళు, గ్రానీ మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెట్టిందా? ఒరే వీళ్ళని గుద్దేసి వెళ్ళిపోదాం పదరా. ఇంకా వామ్మో బ్లాక్ మమ్మీయా, గ్రానీకి సెక్యూరిటీ కూడా పెంచుకున్నది ముసల్ది. దీన్ని కూడా గుద్దు. ఏంటి బ్లాక్ మమ్మీయా, ఈ గ్రానీ ముసల్ది గేట్ చాలా గట్టిగా కట్టుకుంది. త్వరగా పోని, రైట్ సైడ్ నుంచి కొండెక్కి. అమ్మ దీనమ్మ, ఏంట్రా గ్రానీ ముసల్ది, వామ్మో సెక్యూరిటీని కూడా పెట్టుకుంది ఏంట్రా, గన్నులు కూడా ఇచ్చింది వాళ్ళకి. అమ్మ దీనమ్మ, ఫైనల్ గా ఎస్కేప్ అయ్యాము బ్లాక్ మమ్మీయా. ఇప్పుడు మనం ఆ పొగలోకి వెళ్తే మళ్ళీ డైరెక్ట్ గా ఇంత ముందున్న లొకేషన్ లోకి వెళ్తాం అనుకుంటా. త్వరగా ఆ పొగలోకి పోని. అవునరా షించాన్, అది గ్రానీ చేసిన మాయదే కదా పొగ, దీని లోపలికి వెళ్తామంటావా? పోయి బ్లాక్ మామయ్య, మనం వెళ్తాం చూడు నువ్వే. లోపలికి పోని బ్లాక్ మామయ్య, ముట్టుకుంటావే ముద్దు పెట్టినట్టు. అమ్మయ్య బ్లాక్ మామయ్య, సూపర్ సూపర్, ఫైనల్ గా మనం ఎస్కేప్ అయిపోయాము. డడ్డనెకరి అమ్మ బాబోయ్, ఒరే షించాన్ ఫైనల్ గా ఎస్కేప్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఒరే చూడరా కార్ కి ఎన్ని బుల్లెట్లు పడ్డాయో, ఒక్క బుల్లెట్ మనకు తలిగినా అయిపోయి ఉండేది కదరా బాబు. ఈ గ్రానీ కార్ మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలరా, ఏం చేద్దాము? చేసే బ్లాక్ మామయ్య, ముసల్దాని కార్ ని ముక్కలు ముక్కలు చేసేసే ఫాస్ట్ గా. అంతే అంటే వరషించాన్, ఇప్పుడు చూడరా మంటలేసి మొత్తం గ్రానీ కార్ మీద రివెంజ్ తీర్చుకుందాం రా. రే దూరం జరుగురా బాబు, కార్ పేలుతుంది. ఏంట్రా మంటలు అంటుకున్న కార్ పేలట్లేదంట్రా షించాన్. అమ్మ బాబోయ్ మొత్తం మంటలేసాన్రా, దూరం జరుగురా, ఇక పేలిపోతుందిరా ఇప్పుడు. ఏంట్రా ఇంకా పేలట్లేదేంద్రా కారు, ఏంద్రా మాయజలం కారా ఏంటి ఆ కారు? ఆల్ రైట్ రా షించాన్, టైర్లు పంచర్ అయిపోతున్నాయి మెల్లమెల్లగా, కారు కూడా పేలిపోవాలి ఈ టైంకి. ఏంట్రా ఇంకా పేలట్లేదేంట్రా? ఆల్ రైట్ పేలిపోయిందిరా, ముక్కలు ముక్కలు అయిపోయింది. అయ్యా బాబాయ్ సూపర్ సూపర్. ఒరే షించాన్, పోలీసు వాళ్ళ ఫైర్ ఇంజన్ ఎవరు వస్తున్నారు, రారా ఇటు దాసుకుందాము. బ్లాక్ మామయ్య, అటు నుంచి కాదు ఇటు నుంచి వస్తున్నారు, అటు సైడ్ దాసుకో. ఆల్ రైట్, ఎవరు వస్తున్నారా? పోలీస్ వాళ్ళ ఫైర్ ఇంజన్ వాళ్ళ? పిచ్చా బ్లాక్ మామయ్య, మంటలు అంటుకుంటే పోలీస్ వాళ్ళు ఎందుకు వస్తారు? ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంటే వస్తుంది. అరే షించాన్ నువ్వు కూడా దాసుకోరా మరి. ఏం అవసరం లేదు బ్లాక్ మామయ్య, చిన్న పిల్లోడు ఇవంతా ఎందుకు చేస్తారని వాళ్ళే వెళ్ళిపోతారులే గాని. అరే షించాన్ సైలెంట్ గా ఉండరా, వస్తున్నారా వాళ్ళు మంటలు ఆర్పడానికే వస్తున్నారా? ఆల్ రైట్, నేను ఒక మంటను అటు సైడ్ వేసి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తాను, మనం ఉరుకుదాం ఇంకా. ఆల్ రైట్, మంటనైతే ఇసిరేసాను, వాడు అటు వెళ్ళిపోయాడు. ఇంకొక మంట కూడా ఇసిరేద్దాము, వాడు అటు వెళ్ళంగానే మన ఇటు ఉరుకుదాం అయ్యా. ఆల్ రైట్ వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోయారా, ఇంకా ఉరుకుదామా? పోదాం పద బ్లాక్ మామయ్య, ఫాస్ట్ గా ఉరికి, ఇంకా మనం జంపే జంపు. అమ్మయ్య, అరే షించాన్ ఉరుకురా బాబు. ఆల్ రైట్, ఫైనల్ గా ఎస్కేప్ అయిపోయాము, వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాము. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, మేమైతే సక్సెస్ఫుల్ గా గ్రానీ దగ్గర నుంచి అయితే నేను షించాన్ అయితే తప్పించుకున్నాం. కానీ ఆ ముసల్ది మమ్మల్ని ఇడిచి పెట్టదు, మళ్ళీ వస్తుంది మాకు తెలుసు. ఆ గ్రానీని ఏం చేయాలో మీరే కమెంట్ సెక్షన్ లో మాకు కొంచెం చెప్పి హెల్ప్ చేయండి ప్లీజ్. అవును ఫ్రెండ్స్, మీరే కమెంట్ చేయండి, ఆ గ్రానీని చంపేద్దామా లేకపోతే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయమంటారా?